డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అయిన శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారు. అంతేకాకుండా ప్రతిభ పురస్కార్ అవార్డు యొక్క గ్రహీత సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. మేనిఫెస్టేషన్, విశ్వం, మన కోరికల్ని వినే తల్లి లాంటి యూనివర్స్, ఇవన్నీ ఏ రకంగా చూసుకున్నా కూడా వీటన్నిటిలో కూడా మనతో మిళితపై ఉన్న పంచభూతాలు ఉంటాయి. ప్రకృతి అని కూడా పిలవచ్చు. ఈ ప్రకృతి మనకి ఏం చెప్తూ ఉంటుంది, దీంతో మనం సింక్రొనైజ్ అవ్వడం ఎలా అంటారు? షూర్, విల్ డిస్కస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అసలు ఈ అనంత విశ్వ దర్శనానికి సంబంధించి, విశ్వ జ్ఞానానికి సంబంధించి, ఈ హోల్ మేనిఫెస్టేషన్కి సంబంధించి అసలు నేచర్ ఏం చెప్తా ఉంది, ప్రకృతి మీకు ఎటువంటి సంకేతాలు ఇస్తూ ఉంది, అసలు ప్రకృతి మీకు ఏమని చెప్తా ఉంది, ఈ మేనిఫెస్టేషన్ రిలేటెడ్ అన్న టాప్ టెక్నిక్స్ని, సీక్రెట్స్ని, గుప్తంగా దాగి ఉన్న రహస్యాల్ని ఈరోజు రివ్యూల్ చేయబోతా ఉన్నాం. సో థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. నేచర్ ఏం చెప్తా ఉంది అన్నది టుడేస్ టాపిక్. వైబ్రేషన్. సి, ద నేచర్ ఈజ్ ఆస్కింగ్, ప్రకృతి మీ అందరికీ అడుగుతా ఉంది, షో మీ యువర్ వైబ్రేషన్, ఐ విల్ షో యూ ద మిరాకిల్స్ అని చెప్పి. ఇంతకుముందు నేను చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది. సైన్స్ ఏం చెప్తా ఉంది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఎనర్జీ ఉన్న ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉన్న ప్రతిదానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. సో ప్రకృతికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ప్రకృతి వైబ్రేషన్తో మీ యొక్క వైబ్రేషన్ మమేకమైతే గనక ప్రకృతి మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతా ఉంది, షో మీ యువర్ వైబ్రేషన్, మీ వైబ్రేషన్స్ని నాకు చూపించు. ప్రకృతి సహకరిస్తేనే, పంచభూతాలు అనుగ్రహిస్తేనే మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి మర్చిపోకండి. మీరు ఎఫర్మేషన్స్ చేస్తూ ఉండొచ్చు, స్క్రిప్టింగ్ చేస్తూ ఉండొచ్చు, విస్పరింగ్ చేస్తూ ఉండొచ్చు, 369 టెక్నిక్ ఫాలో అవుతూ ఉండొచ్చు, ఎన్నో స్పిరిచువల్ రెమెడీస్ మీరు చేస్తూ ఉండొచ్చు, మనీ మెడిటేషన్స్ చేస్తూ ఉండొచ్చు, విజువలైజేషన్ చేస్తూ ఉండొచ్చు, ఆర్ఎల్స్ మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ చేస్తూ ఉండొచ్చు. అన్నీ చేస్తూ ఉన్నారు, కానీ ప్రకృతిలోకి మీరు వైబ్రేషన్స్ రిలీజ్ చేయకపోతే, నేచర్లోకి వైబ్రేషన్స్ని మీరు రిలీజ్ చేయకపోతే మిరాకిల్స్ని చూడలేరన్న విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నా. షో మీ యువర్ వైబ్రేషన్. ప్రకృతి అడుగుతా ఉంది మీ అందరికీ, నీ లోపల నిగూఢంగా ఒక శక్తి దాగి ఉన్నది, ఆ శక్తికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, ఆ ఫ్రీక్వెన్సీకి ఒక వైబ్రేషన్ ఉంది, ఆ వైబ్రేషన్స్ని నాకు చూపి. ప్రకృతి అడుగుతా ఉంది మీ అందరికీ. ఒక్కసారి ప్రకృతితో మమేకమయ్యి, పంచభూతాలతో మమేకమయ్యి మీ యొక్క వైబ్రేషన్ని మీరు అనంత విశ్వంలోకి రిలీజ్ చేస్తే గనక విశ్వం మీకు మిరాకిల్స్ చూపించడానికి రెడీగా ఉందని ప్రకృతి చెప్తా ఉంది. పంచభూతాలు అనుగ్రహిస్తేనే విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందుతారని చెప్పి మర్చిపోకండి. సో దిస్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1, వైబ్రేషన్. సో మన ప్రోగ్రామ్స్ ఎలా డిజైన్ చేయడం జరిగింది అంటే, ఒక లో వైబ్రేషన్ నుంచి టాప్ నాచ్ వైబ్రేషన్కి నేను సింగిల్ ట్యాప్లో వెళ్ళే ప్రాక్టికల్గా చాలా చేయబోతా ఉన్నాం శిష్యులందరితో. ఇట్స్ ఆల్ అబౌట్ వైబ్రేషన్. హోల్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్లో మీరు మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్టేషన్ చేయాలి అన్నా, ఒక చిన్న జాబ్ మేనిఫెస్టేషన్ చేయాలన్నా, ఒక స్పెసిఫిక్ పర్సన్ని మేనిఫెస్టేషన్ చేయాలన్నా, వ్యాపార అభివృద్ధి మేనిఫెస్టేషన్ చేయాలన్నా, ఉద్యోగ అభివృద్ధి మేనిఫెస్టేషన్ చేయాలన్నా, మీ కుటుంబంలో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలని మేనిఫెస్టేషన్ చేయాలి అన్నా, వైబ్రేషన్. వీటన్నిటికీ రిలేటెడ్ మనీ అట్రాక్టింగ్ వైబ్రేషన్స్ కొన్ని ఉంటాయి, సక్సెస్ అట్రాక్టింగ్ వైబ్రేషన్స్ కొన్ని ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్టేషన్ చేసే వైబ్రేషన్స్ కొన్ని ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ని మనం ప్రాక్టికల్గా ప్రోగ్రామ్స్లో చేయించబోతా ఉన్నాం. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రకృతి మీ అందరికి అడుగుతా ఉంది, నువ్వు నీ యొక్క వైబ్రేషన్స్ చూపిస్తే నేను నీకు మిరాకిల్స్ చూపిస్తా అని ప్రకృతి మీ అందరికీ చెప్తా ఉంది. వైబ్రేషన్స్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉంటే వైబ్రేషన్ అని చెప్పి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ సీక్రెట్ నెంబర్ 2, వాటర్. పంచభూతాలలో వాటర్ ఒకటి. ఇది ఒక హ్యూమన్ బాడీ కాదు, ఇట్స్ ఎ వాటర్ బాడీ. ఎర్త్ అనే ప్లానెట్లో 70% ఉన్నది వాటరే. హ్యూమన్ బాడీలో 70% ఉన్నది వాటరే. అండ్ వాటర్కి రిలేటెడ్ చాలా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. ముఖ్యంగా సాల్ట్ వాటర్కి హయ్యెస్ట్ ఎనర్జీస్ ఉన్నాయి, హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ ఉన్నాయి. అందుకే చెప్తా ఉంటాను, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు మీరు అబ్జర్వ్ చేస్తే సముద్రపు యొక్క అలలు ఒక 10-15 times ఫాస్టర్ ఉంటాయి. వై? బికాస్ ఈ అనంత విశ్వం నుండి హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ ఆ 2 days వస్తాయి. సీ వాటర్ అనేది సాల్ట్ వాటర్. సో ఆ ఎనర్జీ గ్రాస్ప్ చేసుకుంటుంది కాబట్టే ఆ యొక్క టైడ్ యొక్క పవర్ చాలా హెవీగా ఉంటుంది. సో వాటర్కి రిలేటెడ్ చాలా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను రివీల్ చేయబోతా ఉన్నా. సో ముఖ్యంగా వాటర్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది. సో వాటర్ని డ్రింక్ చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, పనుకునే ముందు వాటర్ని మనం బెడ్ దగ్గర పెట్టేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అండ్ బాత్ చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి.
వాటర్ చెప్తా ఉన్నా, ఒక్క సీ వాటర్ని పట్టుకొని మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు, ప్రొవైడెడ్ సబ్జెక్ట్ తెలియాలి. ఎలా చేయాలి, ఏమి చేయాలి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, హౌ టు డూ, అట్ వాట్ టైమ్ యూ షుడ్ డూ, ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. ఇవన్నీ రహస్యాల్ని చాలా రిలీజ్ చేసి ఉన్నాం. ఇంతకుముందు వాటర్కి రిలేటెడ్ ఒక పెద్ద కాంటెంట్ మనం రిలీజ్ చేయడం జరిగింది. అక్కడే 80-90% సీక్రెట్స్ని ఓపెన్ చేసి ఉన్నా. బట్ నిగూఢంగా కొన్ని సీక్రెట్స్ దాగి ఉన్నాయి, అవి కూడా నేను రివ్యూల్ చేయడానికి ఐమ్ రెడీ, ప్రొవైడెడ్ మీరు అక్కడ లెర్నింగ్ యాటిట్యూడ్తో ఉండండి. గుర్తుపెట్టుకోండి, ఇది హ్యూమన్ బాడీ కాదు, వాటర్ బాడీ. ఏముంది, వాటర్తో మేనిఫెస్టేషన్ చేయొచ్చా, అవుతుందా అని ఎథీస్ట్స్కి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఫుడ్ తింటా ఉన్నారు, ఆ ఫుడ్ పండించడానికి వాటర్ లేకపోతే ఏమవుతుంది? దెర్ ఈజ్ నో ఫుడ్. ఒక రోజు వాటర్ తాగకుండా ఉన్నాడు, ఫుడ్ లేకుండా ఉండగలమేమో కానీ వితౌట్ వాటర్ వీ కాంట్ లివ్. క్లెన్జింగ్ చేసుకోవడానికి వాటర్ అండి. ఇక్కడ ఒక టెక్నిక్ చెప్తా ఉన్నా. మనకు ఒక నెగిటివ్ ఆరా ఉంటుంది. నెగిటివ్ ఆరాని క్లెన్స్ చేసుకోవడానికి రెయిన్ వాటర్ యూజ్ చేస్తారు. దానికి ప్రేయర్స్ ఉన్నాయి, ఆ ప్రేయర్స్, ఎఫర్మేషన్స్, కొన్ని మంత్రాస్, కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి నేను ప్రోగ్రామ్స్లో రివీల్ చేయబోతా ఉన్నా. ఇక్కడ రివీల్ చేస్తున్న టెక్నిక్ ఏంటి అంటే, రెయిన్ వాటర్ పడేటప్పుడు చాలామందికి జలుబు, దగ్గు, ఫీవర్ వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే కొన్ని క్రోర్స్ ఆఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి పైనుంచి వాటర్ వస్తుంది. ఆ రెయిన్ వాటర్లో హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ ఉంటాయి. ఆ కాస్మిక్ ఎనర్జీస్కి బాడీ తట్టుకోలేక బాడీలో టెంపరేచర్స్ డిఫరెన్సెస్ వస్తాయి. అప్పుడే జలుబు కానీ దగ్గు కానీ వస్తాయి. అందుకే వాటర్ తడవద్దు అంటారు. బట్ మీ ఒంటిలో ఉన్న, మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఆరాని, కనుదిష్టిని, నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసుకొని పంపించేదే రెయిన్ వాటర్. వాటర్కి రిలేటెడ్ చాలా టెక్నిక్స్ ఉన్నాయి. పంచభూతాలలో వాటర్ ఒకటి. త్రూ వాటర్ టెక్నిక్ని మీరు నిజ జీవితంలో ఆచరణలో పెడితే సక్సెస్, ఫేమ్, నేమ్, రికగ్నిషన్, మిలియన్స్ ఆఫ్ రూపీస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ యూ కెన్ మేనిఫెస్ట్ ఇన్ ఎ సింగిల్ ట్యాప్, ప్రొవైడెడ్. ఎలా చేయాలి, ఏమి చేయాలి, ఏ టైంలో చేయాలి, చేసేటప్పుడు మన ఆలోచన వైఖరి ఎలా ఉండాలి, మన పదజాలం ఎలా ఉండాలి, ఎలాంటి ప్రేయర్స్ చేయాలి, ఏమి చాంటింగ్ చేయాలి. త్రూ చాంటింగ్ న్యూరో సైన్స్ చెప్తా ఉంది, సర్వే రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి, కంప్లీట్ సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అయిపోతుంది త్రూ చాంటింగ్. అది కూడా ప్రాపర్ థాట్తో. ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ఎన్నో రిపోర్ట్స్ రీసెంట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్టికల్స్లో వచ్చున్నాయి. ఐ గాన్ త్రూ ఆల్ ద ఆర్టికల్స్. నామకావాసి చెప్పట్లే, ఎన్నో స్టడీ చేసి మనసా వాచా కర్మణ ఇవి మీ జీవితానికి ఉపయోగపడితేనే, ఈ అంశాలు మీ నిజ జీవితంలో ఆచరణలో పెడితే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తారు అన్న క్లారిటీ నాకు వచ్చాకే రివ్యూలు చేస్తూ ఉన్నా. గెట్ రెడీ టు ఇంప్లిమెంట్. ఎన్నో నేర్చుకుంటా ఉన్నారు. ఎంత నేర్చుకున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు, నేర్చుకున్నది మీ నిజ జీవితంలో ఎంతవరకు ఆచరణలో పెడుతున్నారు అన్నది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఆచరణలో పెడతారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. ఏదో ఒక రోజు మీరు కూడా ఆచారాలై కూర్చుంటారు. ప్రొవైడెడ్ ఆచరణ, కర్మయోగులు మనం మర్చిపోకండి. సో వాటర్కి రిలేటెడ్ టాప్ ట్రెండింగ్ టెక్నిక్స్ని, గుప్తంగా నిగూఢంగా దాగి ఉన్న రహస్యాల్ని ప్రోగ్రామ్స్లో రివ్యూల్ చేయబోతా ఉన్నా. గెట్ రెడీ. అండ్ ఫైనల్ సీక్రెట్, హార్మోనీ ఫర్ ద మైండ్. ద టైమ్ స్పెంట్ అమాంగ్ ట్రీస్ ఈజ్ ఎ రెస్పైట్ ఫర్ ద ఎగ్జాస్టెడ్ మైండ్స్, రిఫ్రెషింగ్ ఫర్ న్యూ గోల్స్. నేచర్ help us deal with other overactivity of the mind and relaxes us with its soothing environment. కంప్లీట్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే, మీరు చాలామంది జీవితంలో ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు అలా పార్క్కి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసిన డేస్ ఎన్నో ఉన్నాయి. అలా నేచర్లోకి వెళ్ళి టైం స్పెండ్ చేసిన డేస్ ఎన్నో ఉన్నాయి. అలా ట్రెక్కింగ్కి వెళ్ళి టైం స్పెండ్ చేసిన డేస్ ఎన్నో ఉన్నాయి. నేచర్కి అంత పవర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటే, నెగిటివ్ ఆరా మీకులో ఉంది అని మీరు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే, నాలో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఇదే నా సక్సెస్ని ఆపుతుందని మీకు అనిపిస్తూ ఉంటే, గో అండ్ వాకౌట్ ఇన్ ద నేచర్. అరికాళ్ళతో నేచర్లోకి వెళ్ళండి. ప్లాంటేషన్స్ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళండి. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, ఆ ఎనర్జీ భూమి నుండి మీ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా ట్రాన్స్పరెంట్ అయ్యేటప్పుడు మీ బాడీలో నెగిటివ్ ఆరా సింగిల్ ట్యాప్ మీ నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంది. అండ్ ముఖ్యంగా ప్లాంట్సే లేకపోతే లైఫ్ ఏముంది? ఆక్సిజన్ ఈరోజు పీల్చుకుంటున్నాము అంటే ప్లాంట్స్ ఆర్ రిలీజింగ్. కానీ ఎప్పుడైనా ప్లాంట్స్కి మనం థ్యాంక్స్ చెప్పామా? దెర్ ఇస్ అన్ యాక్టివిటీ. ఈరోజు ఈ వీడియో ఎప్పుడైతే చూస్తున్నారో, ఈరోజు మీ ఇంటి దగ్గరలో ఏదో ఒక ప్లాంట్ ఉంటుంది, ఏదో ఒక బిగ్ ట్రీ ఉంటుంది. దగ్గరగా వెళ్ళి ట్రీని ఒక్కసారి హక్ చేసుకొని థ్యాంక్ యూ చెప్పండి. అలాంటి ట్రీస్ ఆక్సిజన్ని రిలీజ్ చేయకపోతే వీ కాంట్ లివ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. సో ఒక్కసారి హార్ట్ పోర్టల్ ఓపెన్ చేసి, మైండ్ పోర్టల్ ఓపెన్ చేసి, ప్లాంటేషన్ దగ్గరికి వెళ్ళి గట్టిగా ట్రీకి పట్టుకొని హక్ చేస్తూ చెప్పండి థ్యాంక్ యూ అని. అప్పుడు మీ బాడీలో గ్రాటిట్యూడ్ అన్నది, కృతజ్ఞత భావం అన్నది మీకు అలవాటు అవుతుంది. అండ్ మీరు ఒక యాక్టివిటీ కూడా చేయొచ్చు. వై? బికాజ్ ప్లాంటేషన్ చేయండి. బర్త్డే రోజు కానీ ఆరెల్స్ ఈ రోజే, ఎప్పుడైతే వీడియో చూస్తున్నారో ఇదే రోజు ఒక ప్లాంటేషన్ చేయండి. ఒక రావి చెట్టు ఏదైనా జస్ట్ నర్సరీలోకి వెళ్ళి తీసుకొని ఒక ప్లాంటేషన్ చేయండి.
దట్స్ వాట్ ఈస్ కాల్డ్ గ్రాటిట్యూడ్. సో దీస్ ఆర్ ద 3 థింగ్స్ అండి. హార్మోనీ ఫర్ ద మైండ్. ఈ 3 థింగ్స్ మీ నిజ జీవితంలో ఆచరణలో పెడితే ప్రకృతి యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద సక్సెస్ అండ్ అబండెన్స్. సో మీ అందరి కొరకు సీజన్ 3, 4, 5 ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవబోతా ఉన్నాయి. అడ్వాన్స్డ్ యూనివర్సల్ సబ్జెక్ట్ని రివ్యూ చేయబోతున్నా. గెట్ రెడీ. హరి ఓం తత్సత్. నమస్తే. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొకసారి మా అందరికీ కూడా తెలియని విషయాలు మా కళ్ళ ముందు ఉన్నా కూడా కళ్ళు మూసుకుపోయి బిహేవ్ చేస్తున్న విధానాలని తప్పని ప్రూవ్ చేసి నిజం ఏంటి అని ప్రూవ్ చేసి మాకు చూపించినందుకు, అండ్ ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్, ఎన్నో విషయాలు మా కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ వర్క్షాప్స్ ద్వారా మరెంతో మందికి గైడెన్స్ అవ్వచ్చు, ఆన్సర్స్ ఎవరైతే సీక్ చేస్తున్నారో వాళ్ళకి సొల్యూషన్స్ అయి ఉండొచ్చు. వాటన్నిటిని మీరు ప్రొవైడ్ చేసినందుకు కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా ఇలాంటి ఒక వ్యక్తి కానీ, ఇలాంటి ఒక ఆపర్చునిటీ కానీ మనకి దొరకడం మన అదృష్టం అని చెప్పాలి. తప్పకుండా ఈ వర్క్షాప్ ఏదైతే అప్కమింగ్లో ఉందో దానికి అటెండ్ అవ్వడం ద్వారా మీరు కావాలనుకుంటున్న ఆన్సర్స్ అయి ఉండొచ్చు, మీరు ఏం చెయ్యాలి తెలియని ఒక దారి తెలియక ఉన్న పరిస్థితులను అయి ఉండొచ్చు, ఓవర్కమ్ చేయొచ్చు. సో తప్పకుండా వర్క్షాప్స్ అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఇన్ఫర్మేషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.